ఇప్పుడు మనం చూసుకుంటే 100 డ్రోన్‌లు అనేవి వచ్చిన తర్వాత మన భారతదేశం లోపలికి. సో, ఆర్మీ వాళ్ళు చెప్పడం ఎలా ఉందంటే, మొత్తం 100 డ్రోన్‌లు ధ్వంసం చేసినని చెప్తున్నారు. సో, అక్కడ కొన్ని వీడియోలు ఎలా ఉన్నాయంటే, ఇక్కడ మేము దాడి చేసినాం, ఇది కూల్చేసినాం అని అక్కడ పాకిస్తాన్‌లో కొన్ని వైరల్ అయితున్నాయి సార్. దాని మీద మీ అభిప్రాయం? అదే వాళ్ళు చెప్పేవన్నీ హ్మ్. అబద్ధాలు. ఓకే. వాళ్ళు చెప్పినవన్నిటినీ తిప్పికొడుతూ మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అఫీషియల్ బ్రీఫింగ్లో, ప్రెస్ బ్రీఫింగ్లో వాళ్ళు ఫోటోలు చూపించారు, యాహ్! చెప్తూ వచ్చారు. అవును. వాళ్ళు వేసినవన్నీ, ఆ వైరల్ అవుతున్న వీడియోస్ అన్నీ ఎప్పటివో పాతకాలంవి, మన దేశానికి సంబంధించినవి కావు. హ్మ్. ఎప్పుడో అయిన దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు అయిందని చెప్పి చెప్తున్నారు. ఓకే. అవన్నీ అబద్ధాలు. ఓకే సార్. మనకి కొంత ప్రాణ నష్టం జరిగింది సివిలియన్స్కి పుంచ్లో. కొంతమంది సైనికులకి గాయాలు తగిలాయి. అవును. అది వాస్తవము. అది ఏ యుద్ధంలో అయినా అటువంటిది జరుగుతుంది. కానీ అది ఏమిటి, ఎవరెవరికి జరిగింది అనేది తర్వాత మన గవర్నమెంట్ లిస్ట్ ఇస్తారు. ఓకే. కానీ వాళ్ళు చేస్తున్న క్లెయిమ్ అంతా అబద్ధమని మన దేశం ప్రూఫ్తో పాటు చూపించారు.